నాకు బీపీ బాగా పెరిగింది. పెరిగింది ఏం చేసిన దుకాణానికి పోయినా కిలో కోడి కిలో మాల మసాలా అలగొట్టే ఆ లవంగాలు యాలకులు దుడ్డుమ్మ కోడి బియ్యం ఆకలికి అని అన్ని వండుకొని దుడ్డుమ్మ కూడా వండుకున్నా గోపుడు మంచిది కొనుక్కొని మరి మనకు అండి పెట్టామంటే బోలు లేవు. మరి ఏం చేసినా మళ్ళా బోలు కట్టా అమ్మ కిలో కోడి తీసుకొని కిలో బియ్యం తీసుకొని మాల మసాలా తీసుకొని నాకు ముఖ్య అన్నం వాళ్ళు పెట్టుర్రు అంటే వాళ్ళు ఏమంటారు అమ్మ మాకు జాతర ఉన్నది బోనాలు అడ్డుకోవాలి మేము అనుకూటలు చేసుకోవాలి చుట్టాలు తీసుకోవాలి అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమంటున్నారు మేము పరిగాల పథకం పోవాలి మేము తోటగాడికి పోవాలి కొంతమంది అన్నారు. అనగా లాస్ట్ పోతే ఒక పర్స అమ్మాయి ధర్మం మీద కూర్చొని ఆడ కూర్చున్నది. ఆడిపోయి నేను అన్నా కదా అమ్మ నాకు బాగా ఆకలైతుంది కిలో కోడి కిలో బియ్యం మాల మసాలా మీదికెళ్ళి 50 రూపాయలు ఇస్తా అన్నం వండి పెట్టంటే ఆమె అన్నది కదా బిడ్డాడు బాధపడకు నీకు అన్నం వండి పెడతా అని నా కిలో కోడి కిలో బియ్యం మాల మసాలా తీసుకొని నువ్వు తాను చేసి రాబోన్నది. నేను సీదా ఈ శరణకు పోయినా లాంగోడు ఇచ్చిన నువ్వు కట్టుకున్నా తుర్కోలో లాంగోడు ఉంటుంది. ఈ ఆమె ఏం చేసింది మన అండి అన్నం రైస్ అండి మన చికెన్ అండింది అన్ని పెట్టి ఎప్పటి లెక్క కూర్చున్నది. నేనేమనుకున్నా అన్నం పెడితే కాబట్టి పోయి అమ్మ అమ్మ అన్నం పెడితే నువ్వు అమ్మ ఇంతకుముందు అన్నం కూర బియ్యం అని తినడే నాకెప్పుడు ఇచ్చేవరా ముందా వరక నన్ను చూసి ఒకలా చూసి నన్ను బెదిరిస్తున్నావా అని అవి అమ్మ వేసింది. ఏర్చుకుంటా లింగపడతో అక్కడ ఉంటామా ఓ ముసలామా ఎందుకు కట్టముకు బిడ్డ బిడ్డ ఎందుకు ఎడుతున్నావు ఎక్కెక్కి ఎందుకు ఎడుతున్నావు అంటే అవ్వ కిలో కూర కిలో బియ్యము మాల మసాలా మొత్తం ఇచ్చిన గాని అది తీసుకున్నది తను తన్ని నిలబడిందంటే అది మళ్ళీ ఉంచుకున్నది ఆనికే పెడుతుంది కానీ నీకు పెట్టది బిడ్డ ఆడబట్టే అగోళ్ళ మళ్ళట. మరి రాబో రాకెట్ కావాలంటే నువ్వు 6 గంటలకు గొల్ల మళ్ళ లెక్క రుమాలు చుట్టుకొని అంటే గొంగడు బుధాలు వేసుకొని గజ్జల పులిగట్ట చేత పట్టుకొని దానింటికి పోతే నీ సామానికి వస్తాయి. ఆనందనే మంచిగా రుమాలు చుట్టుకున్నా ఇంకా గొంగడు బుధాలు వేసుకున్నా గజ్జల పులిగ చేత పట్టుకున్నా ఆడిపోయి ఆవింటికి పోయి గలగలా ఉంటుంది. ఆమెకు గొల్ల మళ్ళకు సైగా గలగల అంటే సైడ్